అయ్యో పాపం, పానాలు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఈ అన్నకి గిక్కడే అవసరాసి పెట్టుందేమో కానీ అన్న బయటికి పోయి హాస్టల్లోకి రాగానే అక్కడున్న నీళ్ళ సంపుల పడ్డాడు. మరీ ఇంత ఘోరమావుల్లా కనీసం మానవత్వం కూడా లేకుండా గా హాస్టల్ యజమాని ఏం చేసిండో ఒకసారి చూడుండ్రి. విషయం ఏంటంటే ఒక హాస్టల్లో ఐటీ విద్యార్థి బయటకు పోయి తిన్నింకేదో తెచ్చుకొని హాస్టల్ లోపలికి వస్తుంటే చూసుకోకుండా అక్కడ ఉన్న నీళ్ళ సంపులో పడ్డాడు. ఇంకా పక్కన ఉన్న హాస్టల్ యజమాని అది చూసి కనీసం లోపల అసలు ఏమున్నది ఏం పడ్డదని చూడకుండా అటు ఇటు చూసి పక్కనున్న మోటార్ పైపులు సగబెడుతున్నాడు. దాని తర్వాత సంపులకు తొంగి చూసి లోపల ఏమన్నా పడ్డదో అని చూసిండో ఏందో. ఆయన కూడా లోపల పడ్డ మనిషికి ఆయన గడవడలేదో ఎట్లనో పాపం. యాజమాని మళ్ళీ పైకి లేచి వాటర్ పైపులు సగబెడతాడు. ఆయన గత పెద్ద మనిషిగా వాటర్ సంపులో పడితే సప్పుడు కాకుండా ఉంటదా. పక్కన ఆయన బయట నుండి తెచ్చుకున్న కూరల సంచి కూడా గానే ఉన్నది. గది చూసి కూడా ఆయనకి ఇంత కనికరమే లేనట్టు అసలు సంపులు ఎవరు వాడనట్టు చూస్తుండు. మరి నిజంగానే ఆయనకు తెలుసా తెలియదా? మనకైతే తెలియదు. కానీ ఎవరైనా మానవత్వం ఉన్న మనిషి అయితే ఎంబటే ఆ సంపులకు దూంకి మరి ఏమైనా పడ్డదా లేదా అని చూసేటోళ్ళు కదా. కానీ హాస్టల్ ఓనర్ అయితే ఇంత కూడా సీమ కొట్టినట్టు లేదు. మరి ఇంత ఘోరం ఉంటుందా? అలా మానవత్వం ఎక్కడున్నా చెప్పుర్రి. పాపం అన్న ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండకుండా ఐటీ చేసుకుంటూ చదువుకుంటుండో పాపం ఇప్పుడు అన్న జీవి గాలిలో కలిసిపోయా. హాస్టల్ యజమాని అసమర్థ పనికి ఇయాలో ఐటీ విద్యార్థి అన్న బలైపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత దల్లడిస్తున్నారో పాపం. ఇదేనా మానవత్వం అంటే అని ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు.